నా పేరు బంకా సుధాకరు. నేను సాంఘిక సంక్షేమ శాఖలో వాచ్మెన్గా పనిచేస్తున్నాను. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. కానీ మాకు జీతాలు అయితే పెరగటం లేదు, పథకాలు అయితే వర్తించటం లేదు. ఇస్తామన్న ఎలక్షన్కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామన్నారు. ఈ పథకాలు ఎవరికి ఇంతవరకు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయ్యి 3వ సంవత్సరంలో అడుగుపెట్టినా మా గురించి అసలు పట్టించుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అయినా ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. వీళ్ళకి టైమింగ్స్ లేని డ్యూటీలు చేయించుకుంటున్నారు. మా సంక్షేమ హాస్టల్లో పనిచేస్తూ మా పై అధికారుల ఇళ్లలో కూడా ఊడిగం చేయాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మాకు పట్టింది. జీతాలు అయితే 15,000 అంటారు. ఈ పిఎఫ్ అనేది పట్టుకుంటున్నారు. ఈఎస్ఐ అనేది 600 చిల్లర పట్టుకుంటున్నారు. ఆ ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడుందో మాకు ఇంతవరకు తెలియదు. మాకు గుర్తింపు కార్డులు అసలు ఇంతవరకు ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎవరిని ఏం అంతానికి లేకుండా అయిపోయింది. వాళ్ళు టైమింగ్స్ లేని డ్యూటీలు చేయించుకుంటూ మా గురించి అసలు పట్టించుకోవటం లేదు. ఇటు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు, ఇటు అధికారులు అయితే ఆడుకుంటున్నారు మాతో. మా బతుకులు చాలా ఘోరంగా ఉన్నాయి. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. అదేమంటే ఉన్న ఫలంగా మమ్మల్ని ఉద్యోగాల నుంచి ఊడగొట్టి ఇళ్ళకి పంపిస్తున్నారు. ఎంతమంది పోతున్నారో ఎవరికి తెలియటం లేదు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఒకవేళ ఎవరికైనా చెప్పుకుందాం అనుకున్నా కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళు మా బాధలు తీర్చే పరిస్థితిలో కూడా లేరు. అర్జీలు ఇస్తే అర్జీలు బుట్టదాఖలు అవుతున్నాయి. ఏంటి ఈ దారుణం? ఇంకెంతకాలం ఈ బానిస బతుకులు బతకాలి మేము? దయచేసి మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని మాకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ